నేటి పంచాంగం వివరణ ఆగస్టు 24, 2024 శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణయానం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం. ఇది పంచమి ఉదయం 7:53 వరకు, నక్షత్రం అశ్విని సాయంత్రం 6:09 వరకు, యోగం గండ ఉదయం 6:05 వరకు, కరణం తైతుల ఉదయం 7:53 వరకు, తదుపరి గర్జి సాయంత్రం 6:42 వరకు, వర్జం తెల్లవారుజామున 3:09 నుండి 4:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి 8:34 వరకు, రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:44 వరకు, యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:25 వరకు, అమృతకాలం ఉదయం 11:26 నుండి మధ్యాహ్నం 12:55 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు, సూర్యోదయం తెల్లవారుజామున 6:04 సూర్యాస్తమయం సాయంకాలం 6:32. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాలను విస్తరిస్తారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక నిరుద్యోగులకు ఈరోజు ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. మంచి ధనలాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మేషరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే మేషరాశి వారి రోజు విదేశయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది అతి సునాయాసంగా లభిస్తుంది. ఇక ఈరోజు స్థిరమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు అనేవి పొందుతారు. ఇక ఈరోజు మేషరాశి వారు వివాహాది శుభ కార్యాలలో పాల్గొంటారు. ఇక ఈరోజు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి ఈరోజు తీరిపోతాయి. అలాగే మీ నిర్ణయాల కోసం మిత్రులు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త పెట్టుబడులతో వ్యాపారాలను విస్తరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఇక రాజకీయవేత్తలకు కళాకారులకు మంచి అవకాశాలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశిలోని పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మేషరాశిలోని విద్యార్థుల యొక్క శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఈరోజు వృషభ రాశి వారికి ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తుంది ఈరోజు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు ఈరోజు.
అలాగే మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి, ఉద్యోగం ఈరోజు లభించవచ్చు. అలాగే బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానీ ధనాన్ని కానీ తిరిగి పొందగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అనేవి లాభాటలో పయనిస్తాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా కూడా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ప్రశాంతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది ప్రతి చోట. అలాగే వృషభ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. నూతన వాహనాలను మరియు నూతన స్థలాలను కొనుగోలు చేస్తారు. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు హోదాలను నిలుపుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి విస్తరిస్తాయి. ఈరోజు పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కవచ్చు. ఇక వైద్య రంగం వారికి చేసిన సేవలకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థుల యొక్క అంచనాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఉత్సాహపూరితమైన వాతావరణం అనేది ఈరోజు ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు ఇంట బయట అనుకూల పరిస్థితులు అనేవి ఉంటాయి. సోదరుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు. ప్రముఖుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలుపరిచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు విద్యా లాభం కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు అధికంగా గణించే అవకాశం అయితే కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఆశించిన ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి విదేశీ యాన యోగం అనేది కనిపిస్తుంది. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఆస్తి పంపకాలలో లాభాలను గడిస్తారు. ఇక కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు ఉపశమనం అనేది లభిస్తుంది. అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఎవరైతే రుణాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి రుణాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. ఈరోజు నూతన విషయాలను తెలుసుకుంటారు. ఆప్తులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే మీ ఊహలు అంచనాలు నిజమవుతాయి. ఇక ఈరోజు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఇక పనులలో ముందడుగు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలలో లాభాలను గడిస్తారు. అలాగే వ్యాపారాలను
విస్తరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనులలో ఉన్న సమస్యల నుండి విముక్తిని పొందుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే మహిళలు తమ అంచనాలకు ప్రతిఫలాన్ని పొందుతారు ఈరోజు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఉద్యోగ లాభం కనిపిస్తుంది. అలాగే సినీ పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో వారికి లాభాలను గడిస్తారు. అలాగే కర్కాటక రాశి వారు ప్రముఖులతో పరిచయాల వలన లబ్ధిని పొందుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే వారు అక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. అంటే ఉద్యోగం ఎవరైతే మారాలని చూస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది కనిపిస్తుంది. ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. ఇక ఎవరైతే కర్కాటక రాశి వారు పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు మిత్రుల వలన, సన్నిహితుల వలన మంచి లాభాలను గడించగలుగుతారు. అలాగే ఆస్తి పంపకాలలో లాభాలని పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సోదరులతో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఈరోజు శత్రు నాశనం కలుగుతుంది. అనుకున్న ఆర్థిక ప్రయోజనాలను ఈరోజు కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. విద్యార్థులు విద్యా ప్రయోజనాన్ని పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి స్నేహితుల వలన విదేశీయానం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఈరోజు అన్నింటా సానుకూలమైన లాభాలు అనేవి గడిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ప్రమోషన్స్ లభిస్తాయి. అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. పర్మనెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి పర్మనెంట్ అవుతుంది. ఇక ఈరోజు విద్యాపరంగా కూడా మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. పోటీ పరీక్షల్లో విజయాన్ని కూడా విద్యార్థులు సాధించగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు పెండింగుల్లో పెట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను కూడా పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల ఆదరణ అనేది లభిస్తుంది. అభిమానాన్ని పొందుతారు. ఇక పరిచయాలు పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటి వారినైనా అత్యంత నేర్పుగా ఆకట్టుకోగలుగుతారు. ఇక సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు కర్కాటక రాశి వారు పాల్గొంటారు. అలాగే తమలోని నైపుణ్యత అనేది వెలుగుచుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టుబడులను రెట్టింపు చేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకొని ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు ఆశ్చర్యకరమైన అవకాశాలను లభిస్తాయి. ఇక విద్యార్థులు ఈరోజు సంతోషకరంగా గడుపుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు.
అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. ఇక నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలనేవి పెరుగుతాయి. సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. అలాగే ఈరోజు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సోదరుల వలన సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది, లేదా రాజీకు దూచుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఆప్తుల నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు మంచి మాట తీరుతో శత్రువులను సైతం మెప్పించగలుగుతారు. ఇక ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు వ్యవహారాలన్నీ కూడా మీరు కోరుకున్నట్లే పూర్తి చేయగలుగుతారు. పరిచయాలు విస్తృతంగా పెరుగుతాయి. అనుకోని సంఘటనలు కొన్ని ఎదురై ఆశ్చర్యపరుస్తాయి. మీలోని ప్రతిభను మిత్రులు గుర్తిస్తారు. ఇక వ్యతిరేకులు సైతం మీ పట్ల సానుకూల వైఖరిని అనుసరిస్తారు. ఇక ఈరోజు భూముల కొనుగోలులో ఉన్న అవంతరాలు తొలగిపోయి భూములను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న వివాదాల నుండి విముక్తి అనేది పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రశంసలను అందుకుంటారు. ఇక రాజకీయవేత్తలకు వైద్యులకు వారు చేసిన సేవలకు గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే వారి ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఐటీ రంగం వారు మంచి కొత్త ప్రాజెక్టులను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు కోరుకున్న ఫలితాలను సాధిస్తారు. సింహరాశిలోని మహిళలకు కొన్ని విషయాలలో ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక సింహరాశి వారి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము అదనపు బాధ్యతలను నిర్వహించడంలో లోపాలను చేస్తారు. ఇక గృహ వాతావరణం కొంత చికాకు అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కష్టం వృధాగా మిగులుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వారి భవిష్యత్తును పాడు చేస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి ఆలోచించి నిర్ణయాలు చేయడం ద్వారా వారికి మంచి భవిష్యత్తును ఏర్పరచవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో వ్యయ ప్రయాసాలు అనేవి అధికమవుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. తొందరపాటుతనం వలన చాలా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా కన్యారాశి వారికి ఈరోజు బంధువుల వలన ఇబ్బందులు విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వారి వలన అవమానాలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వారితో ప్రవర్తించేటప్పుడు వారితో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా వివరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కన్యారాశి వారు తమ మాట తీరుతో నోరు జారడం వలన మాట తుల్లడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. విరోధాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు చేయకండి. దానివల్ల చాలా ఇబ్బందులు భవిష్యత్తులో ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారు అధిక ఖర్చులు చేయడం అనేది ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. విలాసాలకు దూరంగా ఉండడం అనేది మాత్రం తప్పకుండా మీరు చేయవలసిన ముఖ్యమైన పని అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లేనిపోని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారికి కూడా నష్టాలు అనేవి కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వైద్యులకి లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తాము పనిచేసే చోట జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కన్యారాశిలోని సినీ రంగం వారికి నష్టాలను చవిచూస్తారు. అలాగే రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వల్ల లంచాలు తీసుకోవడం వల్ల ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది.
ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఊహించని ప్రయాణాలు అనేవి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. ఇక బంధువర్గంతో అనుకోని తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. అనేకమైన ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ఇక శారీరక రుగ్మతలు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిరుత్సాహపరుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మానసిక ఆందోళన కలిగే సందర్భాలు ఎదురవుతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు దేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఐటీ నిపుణులకు ఆటుపోట్లు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు ఫలితాలు అనేవి అనుకూలంగా రాకపోవడం వలన కొంత మానసికంగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం, లలిత సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆర్థికపరమైన అనుకూలత అనేది పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలనేవి ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల లాభాలనేవి లభిస్తాయి. ఇక తులారాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరుస్తారు. వాటి ద్వారా లాభాలను అందుకుంటారు. ఇక తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహం నిశ్చయమయ్యే శుభయోగంగా చెప్పవచ్చు ఈరోజు. అలాగే ఈరోజు తులారాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభం అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు విదేశీయానం చేసే యోగం అయితే కనబడుతుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య, ఉన్నత విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అన్ని విషయాలలో సోదరుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. తులారాశి వారు శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. వారికి జీవితంలో స్థిరత్వం ఏర్పరచుకునేంత మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఉన్నత స్థాయిలో ఉన్న జీవనం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లకి నూతన కాంట్రాక్టులు అనేవి లభించే అవకాశం అయితే ఉంది. ప్రైవేటు రంగ సంస్థల ద్వారా వీరికి కాంట్రాక్టులు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి గడించే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి మంచి ఉన్నత స్థాయి పదవి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వైద్యులు తాము అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. తులారాశి వారికి రోజు సన్నిహితులు, మిత్రులు చేయూతను అందిస్తారు. నూతన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. అందరిలోనూ మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఈరోజు తులారాశి వారు వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఐటీ నిపుణులు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో కార్యసాధనలో విజయాన్ని సాధిస్తారు. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి భూలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులన్నింటిలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి మంచి వ్యవహార లాభం అనేది కనబడుతుంది.
ఇక ఈరోజు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. విదేశీయానానికి కావలసిన వీసా సౌలభ్యాన్ని కూడా పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమవుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి మంచి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అన్ని అనుకూలమైన పరిస్థితులు కల్పించబడతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఏవైతే సమస్యలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఆస్తి విషయాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలన్నింటిలో కూడా మీకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక రంగాల వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఐటీ రంగం వారు నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అందుకుంటారు. అలాగే రాజకీయ రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని విద్యార్థులకు వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక మహిళలకి వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి బాగా కలిసి వస్తుంది. చాలా కాలంగా చేస్తున్న వాహన కొనుగోలు ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయి. ఇక దూర ప్రయాణాల వలన నూతన పరిచయాలు కలుగుతాయి. దానివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. అలాగే ఈరోజు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహంన శుభకార్యాలకు సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు తీసుకునే సొంత నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. సంతాన పరంగా తీసుకున్న నిర్ణయాలకు అనుకూల ఫలితాలనేవి లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలను సహోద్యోగుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. విలువైన బహుమతులను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. అదృష్ట యోగం కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు ధనుస్సు రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు మనసులో అనుకున్న వెంటనే పనులు చేపట్టి పూర్తి చేస్తారు. దృఢ నమ్మకంతో కార్యదీక్షాపరులై విజయాల బాటలో నడుస్తారు. ఇక ఆత్మీయులతో సంతోషకరంగా గడుపుతారు. ఇంతకాలంగా ఎదురైన కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఇక పరిచయాలు విస్తృతమవుతాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి శుభ వార్త అనేది అందుతుంది. అలాగే బంధువుల ద్వారా ధనలాభ సూచనలు అయితే ఉన్నవి. ఇక మీ ఆలోచనలు అమల్లో పెట్టి అందరి ప్రశంసలను అందుకుంటారు. సోదరులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. ఇక మీరంటే ఉన్నతాధికారులకు మరింత ఇష్టపడే అవకాశం ఈరోజు కనబడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలన్నీ లభిస్తాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం ద్వారా మంచి కళాశాలలో సీట్లను పొందగలుగుతారు. అలాగే ఈరోజు ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు
ధనుసు రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనేవి గందరగోళంగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాలు అనేవి ఉండవు. ఏ పని చేసినా చేయబుద్ధి కాని తనం అనేది మీకు అడ్డుగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా మందకూడిగా సాగుతాయి. వ్యవహారాలలో శ్రమ అధికం అవడంతో చికాకులు పెరుగుతాయి. కొంతమంది ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఇక ఒక విషయమై బంధుమిత్రులతో చర్చిస్తారు. వ్యాపారపరంగా నష్టాలను చవిచూస్తారు. విలువైన వస్తువులను చేజార్చుకునే అవకాశం ఉంది. ఇక స్త్రీ సంబంధిత వివాదాలు కలుగుతాయి. తగినంత ఆదాయం లభించదు. చేయని పనికి నిందలు పడవలసి రావచ్చు. కుటుంబ వాతావరణం అంతగా అనుకూలించదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనవసరమైన స్నేహాల వలన చాలా ఇబ్బందులు పడతారు. అపనిందలకు అవమానాలకు గురవుతారు. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే ఉంది. చెడ్డవారికి దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే మోసపోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. చెప్పుడు మాటలు వినడం వలన కూడా మోసపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మకర రాశిలోని యువత ఎవరైతే ఉన్నారో వారు తప్పుడు దారిలో వెళ్లే అవకాశం కనిపిస్తుంది. తప్పుడు పనులు చేసే అవకాశం కనిపిస్తుంది. దానివలన జీవితంనే కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాన్ని ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మకర రాశి వారికి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గి వాయిదా వేస్తారు. ఇంటా బయట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈరోజు మకర రాశి వారు తమకు సంబంధం లేని వివాదాలను పట్టించుకోకుండా ఉండడం మంచిది. బంధువుల నుండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఇక ఆర్థిక పరిస్థితి, మీ ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. జ్వరం, జలుబు వంటి రుగ్మతలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యంగా ఉంటుంది. అధిక పనిభారం కూడా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులు తమ అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి రోజు అదృష్ట రంగులు పసుపు మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి రోజు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం, రామనామ స్మరణ చేయడం, ఈశ్వర ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం అనేది కలిసి వస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక దూర ప్రాంతాల నుండి, బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారు తమ సంతానానికి సంబంధించిన నూతన విద్యా అవకాశాలు అనేవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి మీకు ఆశలను చిగురించే విధంగా చేస్తాయి. అలాగే నష్టాల బాట నుండి లాభాల బాటకు వ్యాపారాన్ని తీసుకొని వెళ్తాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అద్భుతమైన శుభయోగం అనేది కనబడుతుంది. నూతన వస్తువు మరియు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అభ్యాసం అనేది చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. ఇంకా విదేశీయానం చేసే యోగం కూడా కుంభరాశి వారికి ఈరోజు కనబడుతుంది. భూక్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి పెట్టుబడులను అందుకుంటారు. అలాగే వైద్య రంగం వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టుల కోసం చూస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. కళాకారులు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే కుంభరాశి వారు చేస్తున్నారో వారు ఈరోజు శుభవార్తను అందుకుంటారు.
కుంభరాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు గృహాన్ని, వాహనాలను కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా లాభాలను పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాల విస్తరణకు కావలసిన సమాచారాన్ని ఈరోజు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నత హోదాలను అందుకుంటారు. ఇక పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని పిలుపులు అనేవి రావచ్చు. అలాగే ఐటీ నిపుణులకు నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా దక్కుతాయి. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుంభరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు నేరేడు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందడం వలన రాజీ కుదుర్చుకుంటారు. మీనరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ యత్నాలు చేస్తున్నట్టయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు శుభవర్తమానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారు ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నత ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం మీనరాశి వారికి లభిస్తుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రజాకర్షణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు వైద్యులకి వారు చేసే పరిశోధనలకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా గృహాలకు సంబంధించిన కాంట్రాక్టులు అధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఉన్నత స్థాయి పదవులు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే మీనరాశి వారికి వారు చేసే పనుల్లో విజయం అనేది సొంతమవుతుంది. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక మొండి బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. ప్రత్యర్థులు కూడా అనుకూలంగా మారతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా లాభాలను అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లను పొందుతారు. రాజకీయ వర్గాల వారికి పదవులు దక్కే సూచనలు కనబడుతున్నవి. ఐటీ నిపుణులకు అరుదైన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలను దక్కవచ్చు. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.